నమస్తే, నేను మీ భారతి శ్రీనివాస్. ఇప్పుడు చూపిస్తున్న ప్లేస్ నల్లపాడు దగ్గరలో ఉన్న అంకిరెడ్డిపాలెం చెరువు చుట్టూ ఉన్న వాకింగ్ ట్రాక్ అండి. ఇది గుంటూరు డిస్ట్రిక్ట్ అవుట్స్కట్స్లో ఉన్న నల్లపాడు చల్లవరిపాలెం ఏరియాలో ఉండి లోపలికి వెళ్తే హైవే నుంచి అంకిరెడ్డిపాలెం అనే చిన్న గ్రామం వస్తుంది. అక్కడ ఆ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. పిల్లలందరికీ తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది. వాకింగ్ కూడా ఆ పిల్లలు ఆడుకోవడానికి యానిమల్స్ అవన్నీ ఎంట్రన్స్లో చాలా బాగున్నాయి. అండ్ చూడండి, చాలామంది వాకింగ్ కూడా చేస్తున్నారు. ఈ చెరువు మధ్యలో వైఎస్ఆర్ గారి విగ్రహం ఉంటుందండి. చాలా బాగుంటుంది చూడడానికి. అంత గ్రీనరీ ఉంటుంది, ఫ్లవర్స్ అండ్ న్యాచురల్గా ఉంటుంది. కాస్త వాక్ చేసుకోవడానికి చుట్టూ కూడా అంత అపార్ట్మెంట్స్ అలా లేకోకుండా ఇంకా డెవలప్ అవుతున్న ఏరియా కాబట్టి కాస్త ఓపెన్ ప్లేస్ ఉంది. పొలాలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి మంచి స్వచ్ఛమైన గాలితో చాలా బాగుంటుంది. చూడండి సన్సెట్ ఎంత బాగుందో. ఈవినింగ్ వెళ్ళాము మేము. సన్సెట్ సూపర్గా ఉంది కదా, చూడడానికి కన్నుల పండగగా ఉంది. అండ్ పిల్లలు ఆడుకోవడానికి అండ్ ఎక్సర్సైజ్ చేసుకోండి, పెద్దవాళ్ళకి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి కూడా అక్కడ ఎక్విప్మెంట్ ఉంటుంది. ఇదంతా ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళకి అనమాట. అలాగే లోపల క్రికెట్ నెట్స్ కూడా ఉన్నాయండి. పిల్లలు క్రికెట్ నెట్లో ఆడుకోవడానికి ఉంది. ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ప్లే గ్రౌండ్ ఉంది. ఒకసారి చూసేయండి అవన్నీ. వీటన్నిటితో పాటు ఇక్కడ బాస్కెట్బాల్ కోచింగ్ కూడా ఇస్తున్నారండి. బాస్కెట్బాల్ గ్రౌండ్ ఉంది, దాంట్లో కోచ్ ఉంటారు, మనకు తెలిసిన వాళ్ళే. కోచింగ్ కూడా ఇస్తున్నారు. ఈవినింగ్ 6 to 7:30 వరకు కోచింగ్ ఇస్తుంది. మీకు ఇంకా వివరాలు కావాలనుకుంటే డైరెక్ట్గా అక్కడ వెళ్ళి కోచింగ్ కలవచ్చు. ఇదిగోండి క్రికెట్ నెట్ చాలా బాగా ఆడుతున్నారు. చాలామంది పిల్లలు ఉన్నారు. ఈరోజు సండే రోజు వెళ్ళామన్నమాట. చాలామంది స్ట్రెంత్ ఉన్నారు. చిన్న పిల్లలంతా ఆడుకోవడానికి ఇదంతా ప్లే గ్రౌండ్ అండి. మనం 80s 90sలో మేము పుట్టాం కాబట్టి మాకు బాగా గుర్తు. మాకు ఇంటి దగ్గర ఆడుకోవడానికి అంత ప్లేస్ బాగుండేది. ఇప్పుడు పిల్లలకి అపార్ట్మెంట్ కల్చర్లో ఉంటున్నారు కాబట్టి ఇవన్నీ ఏవి ఉండట్లేదు. అట్లీస్ట్ ఇలా పార్క్స్ అన్నా తీసుకొని వెళ్తే కాస్త వాళ్ళ నేచర్లో ఉండడము, ఆ ఇసుకలో ఆడుకోవడం అవన్నీ ఉంటే కాస్త ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది వాళ్ళకు కూడా. మనం వాళ్ళని చాలా జాగ్రత్తగా పెంచడం వల్ల నేచర్కి దూరంగా ఉండడం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. కాబట్టి కాస్త నేచర్లో ఉండడానికి వాళ్ళని తీసుకెళ్ళండి అప్పుడప్పుడు. ఇదిగోండి బాస్కెట్బాల్ గ్రౌండ్. అండ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ లాస్ట్లో సిట్టింగ్ కూడా ఉంటుంది. కాస్త రెస్ట్ తీసుకోవడం.